హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 19వ భాగాన్ని వినేద్దాం. పావని కాస్త దూరం వెళ్తే వెళ్ళిపోవచ్చురా అంటుంది తార. అక్క, నా వల్ల కావటం లేదు, బాగా దాహంగా ఉంది, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేను అంటుంది పావని. అలిసిపోయి ఉన్న ముఖం క్రింద పడడంతో గీసుకుపోయి దుమ్ము పట్టిన చేతులు కాళ్ళు, దాహంతో నీరసంతో అలసిపోయిన పావనిని చూసి ఏడుస్తుంది తార. అక్క, ఏడవకు, నువ్వేడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది, పైగా భయం వేస్తుంది అని ఏడుస్తుంది పావని. సరే, నువ్వేడవకు. అవును, నీ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంది కదా అంది తార. ఉంది, కానీ మనం ముందు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ పడిపోయింది అంది పావని. సరే, నువ్వు ఇదిగో ఈ చెట్ల మధ్య దాక్కుని ఉండు, నేను వెనక్కి వెళ్ళి బాటిల్ తీసుకుని వస్తాను అంది తార. అక్క, నువ్వు వెళ్ళకు, నాకు భయం వేస్తుంది, వాళ్ళు వచ్చేస్తారేమో అంది పావని. పావని, చెప్పేది వినరా, ఇప్పుడు నీళ్లు తాగకపోతే ఒక్క అడుగు కూడా వేయలేవు, పైగా మధ్యాహ్నం కూడా అయిపోయింది, ఆకలిగా కూడా ఉంటుంది, నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తా, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే ఒక మాట, నేను రాకపోతే నువ్వు వెనక్కి రాకుండా మెల్లగా ఈ దారి నుంచి వెళ్ళు, రోడ్డుపై హైవేపై ఏవైనా వెహికల్స్ వెళ్తే లిఫ్ట్ అడిగి జాగ్రత్తగా ఇంటికెళ్ళు, సరేనా అంది తార. లేదక్క, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంది పావని. పావని, ఇంకా ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టే అంటుంది తార. అక్క అంటుంది పావని. చూడు, గంటలో నేను రాకపోతే వెంటనే నువ్వు వెళ్ళిపో, ఇంకా నేను వెళ్తాను, జాగ్రత్త, సరేనా అంటుంది తార. వాటర్ కోసం తార వెనక్కి వెళ్తుంది. కొన్ని గంటలు ఏం జరిగిందో వెనక్కి వెళ్ళి చూద్దాం రండి. నిద్రలో అటువైపుకు తిరిగి పడుకుందామనుకుంటే గగన్ తన చేయి పట్టుకోవడంతో తిరగలేక తన చేతిని వదలాలనిపించక తార గగన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో తెల్లవారడంతో మెల్లగా గగన్ చేతిని వదిలి ఫ్రెష్ అయి వచ్చేసరికి తన ఫోన్కి కంటిన్యూగా మెసేజ్ రావడంతో ఫోన్ తీసి చూసి అందులో ఉన్న మెసేజెస్ చదివి షాక్ అయిపోతుంది. నువ్వు నేను చెప్పిన అడ్రస్కి గంటలో రాలేదంటే నీ ముద్దుల చిట్టి చెల్లి పావనికి ఏమైనా జరగచ్చు, చెప్పినట్లుగా రాకుండా ఇంకెవరికైనా చెప్పావంటే నీ చెల్లెలి మాన ప్రాణాలు రెండూ పోతాయి అని రాహుల్ దగ్గర వచ్చిన మెసేజ్ చదివి పావనికి వెంటనే ఫోన్ చేస్తుంది. హలో పావని అంది తార. అక్క అంది పావని. హా, నేనే, నువ్వు బాగానే ఉన్నావు కదా అంది తార. అవును, బాగానే ఉన్నాను, నాకేమవుతుంది అంది పావని. నువ్వు ఇంట్లో నుంచి ఒంటరిగా బయటికి వెళ్ళకు, మన వాళ్ళతోనే ఉండు, సరేనా అంది తార. అక్క, ఆల్రెడీ నేను బయటే ఉన్నాను, చెప్పాలంటే నేను నువ్వున్న ఊర్లోనే ఉన్నాను, డిబేట్ కాంపిటీషన్లో మా కాలేజ్ ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు మిగతా కాలేజ్ విన్నర్స్తో పోటీ పడడానికి ఈ ఊరు వచ్చాను, ఇక్కడే ఒక హోటల్లో ఉన్నాను. అక్క, చెప్పడం మర్చిపోయాను, చందు అక్కని పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ గారిని ఇప్పుడే 1 గంట ముందే కలిశాను. సరే అక్క, తర్వాత మాట్లాడతా, సార్ పిలుస్తున్నారు, పెద్ద కాంపిటీషన్ కదా, టైంకి వెళ్ళాలి, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది పావని. పావని పావని చా, ఫోన్ పెట్టేసిందేంటి అని తార మళ్ళీ ఫోన్ ట్రై చేసేసరికి పావని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంతలో రాహుల్ నుంచి మెసేజ్ వస్తుంది. నీ చెల్లెలు ఫోన్ ఎత్తలేదని కంగారు పడుకు, ఎందుకంటే తను ఇప్పుడు నాతోనే ఉంది, నేను చెప్పిన అడ్రస్కి ఒంటరిగా రా, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదుగా, ఎందుకంటే నీకు క్లారిటీ వచ్చేస్తుంటుంది, నీ చిట్టి చెల్లెలు నాతోనే ఉంది అని, ఇక ఆలస్యం ఎందుకు, రా తారా అని పెట్టాడు. డ్రగ్స్ డీలర్స్ ముఠా మెంబర్స్ అరెస్ట్ అయ్యారని తెలియగానే భయపడిన రాహుల్కి చందు ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేద్దామని అనేసరికి అంతా అర్థమవుతుంది. తన చుట్టూ తనకు తెలియకుండానే ఏదో జరుగుతుందని, గగన్కి నిజం తెలుసుంటుందని, అందుకే అబ్రాడ్ వెళ్తున్నట్లు చందుకు చెప్పి ఎయిర్పోర్ట్లో పోలీసులను చూసి తిరిగి వచ్చి హోటల్లో ఉంటాడు. అదే సమయానికి పావనిని చూసి తారాని తన దగ్గరికి రప్పించుకుని తారాని అడ్డుపెట్టి గగన్ నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేసి తారాకి మెసేజ్ చేసి తర్వాత పావనిని కిడ్నాప్ చేయించి సిటీకి తారా ఊరికి మధ్యలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి పావనిని బంధిస్తాడు. రాహుల్ పావనిని ఏం చేస్తాడని భయంతో తారా ఇంట్లో వాళ్ళు చెప్పినా వినకుండా బయలుదేరి బస్టాప్ నుంచి ఆటోలో వెళ్ళి మధ్యలో దిగి రాహుల్కి తను వస్తున్నట్లు ఫోన్ చేసి పావనిని ఏం చేయొద్దని చెప్పి మెసేజ్లో గుర్తుల ఆధారంగా అడవిలోకి వెళ్తుంది. తారా వెనక గగన్ సీక్రెట్గా సెక్యూరిటీని పెట్టించి ఉంటాడేమో, తనని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసినా లేక తనని తీసుకురావడానికి మనుషుల్ని పంపినా వాళ్ళకి ఈ రౌడీలు దొరికితే తను కూడా దొరికిపోతాడేమో అని భయంతో పావనికి కట్టేసి ఒక దగ్గరుంచి ఏం చేయకుండా తారా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తారా మెల్లగా నడుచుకుంటూ వెళ్తుండగా కొంతమంది రౌడీలు కనిపించడంతో అప్పటి వరకు పావనికి ఏమవుతుందో అన్న భయంతో ఏమీ ఆలోచించకుండా వచ్చిన తారకి భయం వేస్తుంది. ఒక్కసారి వాళ్ళకి దొరికితే పావని మాత్రమే కాదు, తను కూడా ఇంటికి తిరిగి వెళ్ళలేని అర్థమై వాళ్ళకి కనిపించకుండా మెల్లగా నడుస్తుంది.
వాళ్ళున్నది ఏదో బ్రిటిష్ కాలం నాటి పాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్లా కనిపిస్తుంది. చూడ్డానికి బూత్ బంగ్లాలా భయంకరంగా కాస్త పడిపోయి కనిపిస్తుంది. 3 గదులతో ఉన్న ఆ బిల్డింగ్కి వెనకగా రౌడీలకి కనిపించకుండా వెళ్ళిపోతుంది. మెల్లగా నడుచుకుంటూ కిటికీల నుంచి గదుల్లోకి చూస్తూ పావని ఉన్న గదికి వెళ్తుంది. అక్కడ పావని రాహుల్తో మాట్లాడుతూ ఉంటుంది. రే దున్నపోతూ, నన్నే కిడ్నాప్ చేస్తావా? వదలరా వదులు అంటుంది పావని. ఏయ్ అరవడం ఆపు. మిర్చి తిన్న కాకిలా అరిచి అరిచి తలనొప్పి తెస్తున్నావు. చూడు, మీ అక్క వచ్చేంత వరకు నోరెత్తకుండా కామ్గా ఉండు, లేదంటే అంటాడు రాహుల్. లేదంటే ఏం చేస్తావు? మా గగన్ బావకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో ముందు, తర్వాత నా సంగతి చూడొచ్చు అంది పావని. నిన్ను ఇలా కాదే అని గన్ ఎయిమ్ చేసి షూట్ చేస్తాడు రాహుల్. తారా భయంతో పావని అని అరిచి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు తెరిచి చూసేసరికి పావని బాగానే ఉంటుంది. ఎందుకంటే రాహుల్ పావనిని భయపెట్టడానికి గాల్లోకి కాలుస్తాడు. తారా అరవడంతో రౌడీలు వెళ్ళి తనని పట్టుకొని రాహుల్ దగ్గరికి తీసుకొని వస్తారు. తారాను చూసి నవ్వుతూ, ఏంటి తారా, మీ చెల్లిని ఏదో ఒకటి చేసే వరకు నా ముందుకు రావా అని తారా దగ్గరికి వచ్చి తారా బుగ్గని ముట్టుకోబోయేసరికి తారా దూరంగా వెళ్ళి, నీకెంత ధైర్యం, మా పావనిని కిడ్నాప్ చేసి నన్నే బెదిరిస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నీ గుడ్లకు బొమ్మకం, మాడిపోయిన చపాతీకి పడిన కన్నాల్లాంటి కళ్ళు, చీకేసిన మామిడి టెంకల్లాంటి ముక్కు, తుఫానికి ఊగి ఊగి చెలరేగిన కొబ్బరి చెట్టు లాంటి జుత్తు, ములక్కాడ లాంటి కళ్ళు, చేతులు, టోటల్గా పురాతన పిశాచిలా ఉంటావు. మా జీవితంలోకి వచ్చి ఏం సాధిస్తావు దరిద్రుడా? గగన్ గారికి ఈ విషయం తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో అంటుంది తారా. అక్క నువ్వు సూపర్, ఎన్ని రోజులైందే నీ స్పెషల్ తిట్లు విని, చాలా బాగున్నాయి, ఆపకు తిట్టక్క అంది పావని. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు ఇద్దరు, నిన్ను అని పావనిని కోపంగా రాహుల్ కొట్టేసరికి తారా వెళ్ళి ఆపుతుండగా రాహుల్ తారాని తోసేయడంతో క్రింద పడిపోతుంది. చూడు తారా, నీకు అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు యూటిలైజ్ చేసుకోలేదు. చందుతో నా పెళ్ళి అయిపోతే నిన్ను రమ్యని క్షమించి వదిలేద్దామనుకున్నా, కానీ ఇప్పుడు అంతా తారుమారైంది. అందుకే ఇప్పుడు నేను నిన్నే పెళ్లి చేసుకుని నా పంతం నెరవేర్చుకుంటాను అన్నాడు రాహుల్. ఏంటి, నువ్వు నన్ను క్షమించి వదిలేద్దామనుకున్నావా? అసలు మేమేం తప్పు చేశాం? తప్పు చేసింది నువ్వు. నిన్ను ఎప్పటికీ క్షమించను నేను. ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నిన్ను అలా ఎలా వదిలేస్తారనుకున్నావు? గగన్ గారి చేతిలో నీ చావు దారుణంగా ఉంటుంది అంది తారా. హహహ అని గట్టిగా నవ్వుతూ, గగన్ చేతిలో నా చావు విషయం పక్కన పెడితే, ఎంతో కష్టపడి ఎంతోమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఇంతవరకు అబ్రాడ్ పంపించాను, కానీ నీ ముద్దుల కాబోయే మొగుడు ఆ గగన్ అందరినీ వెనక్కి తీసుకొచ్చేశాడు. నువ్వేమనుకున్నావు? నాకేం తెలీదనా? అన్ని దారులు మూసుకుపోతుంటే నేను అర్థం చేసుకోలేనా? అంతా గగనే చేస్తున్నాడని. అందుకే ఎంతోమంది అమ్మాయిల్ని తిరిగి ఇంటికి చేర్చిన ఆ గగన్ ఇంటికి కాబోయే కోడలివి అయినా నిన్ను ఆ ఇంటికి కాకుండా చేసి మా ఇంటి పని మనిషిగా నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తా అని కన్నింగా నవ్వుతూ రౌడీల్ని పెళ్లికి ఏర్పాట్లు చేయమని, పంతుల్ని తీసుకురమ్మని ఇద్దరికీ చెప్పి ఇంకో ఇద్దరిని తారా పావనిల్ని గదిలో ఉంచి బయట కాపలాగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్. రాహుల్ వెళ్ళిపోయాక తారా పావనిలు బయటికి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూ ఉంటారు. రౌడీలు ఉన్నారన్న ధీమాతో తారాని బంధించకుండా వెళ్ళిపోతాడు రాహుల్. ఎప్పుడో కట్టిన భవనం అవటం వల్ల కిటికీ ఊచలు తుప్పు పట్టడం ఉండడంతో తారా పావని కట్లు విప్పి కిటికీ ఊచల్ని అక్కడే ఉన్న కర్రతో కొట్టడంతో తొందరగా అవి విరిగిపోతాయి. దాని ద్వారా బయటకొచ్చి ఇద్దరూ పరిగెట్టేటప్పుడే రౌడీలు చూడడంతో చాలా స్పీడుగా పరిగెత్తుతారు. దారిలో రాయి తగులుకొని పడిపోయి బ్యాగ్ తీసుకునే లోపే రౌడీలు కనిపించడంతో వాళ్ళకి కనిపించకుండా దాక్కుని పరిగెడతారు. పరిగెత్తుతూ పొద్దున్న టిఫిన్ కూడా చేయకపోవడంతో ఇద్దరూ అలసిపోయి ఒక దగ్గర పడిపోతారు. తారా పరిగెత్తుదామనుకున్న పావని అలసిపోవడంతో తనకి నీళ్లు తేవడానికే వెనక్కి వెళ్తుంది. తారా చెప్పకుండా వెళ్ళిపోయిందన్న కోపంతో గదిలోకి వెళ్ళి తనకి ఏమవుతుందో అనే భయంతో ప్రవీణ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఫ్రెష్ అయి క్రిందికొచ్చి వెళ్ళిపోతుంటే సుమిత్ర గారు టిఫిన్ చేయమంటారు. వాళ్ళకి నిజం చెప్పలేక తినడానికి కూర్చుంటే తన కోసం తార ఉపవాసం ఉండి స్పృహ తప్పి పడిపోవటం, తను తినిపించడం, తారా తనకి వడ్డించడం, తనతో వండటం అన్నీ గుర్తుకొచ్చి బాధతో వెంటనే తారాని చూడాలనిపించి కుర్చీలో నుంచి లేస్తాడు. గగన్ తిను అంది కరుణ. వదిన, తారా ఇంటికి వెళ్ళినట్లుగా ఫోన్ చేసిందా అన్నాడు. లేదు, నేను చేసినా కూడా ఫోన్ కలవలేదు. అప్పుడే అక్కడికి వెళ్ళి మనల్ని మర్చిపోయినట్లుంది. తనతో ఈ పనులన్నీ అయ్యాక మాట్లాడతాను. అవును, ఎందుకు అడుగుతున్నావు? తారాతో ఏదైనా పనుందా? ఓ, ఎగ్జామ్కి చదవమని ఏదైనా చెప్పావా అంది కరుణ. ఎగ్జామ్ గురించి కరుణ మాట్లాడడంతో తారా తన గదిలో
చదువుకోవటం, ఇద్దరూ కలిసి ఉండడం, తార తన గదికి వచ్చి అనుకోకుండా తనకి ముద్దు పెట్టడం గుర్తుకొచ్చి, ఎందుకు తార చెప్పకుండా వెళ్ళిపోయావు అని అనుకుని, వదినా నాకు ఆకలి కలేదు, ఏం వద్దు అని అంటాడు. పొద్దున్నే బయటికి వెళ్తూ ఏం తినకపోతే ఎలా అని టిఫిన్ బ్యాగ్స్ గగన్ బ్యాగ్లో పెట్టిస్తారు రాజేశ్వరి గారు. గగన్ బంగారం, ఎలాగో టిఫిన్ చేయమంటున్నావు, పని మీదే బయటికి వెళ్తున్నట్టున్నావు, ఇదిగో ఈ స్వీట్ తిను అని రసగుల్లా తెస్తారు సుమిత్ర గారు. రసగుల్లా చూసి తారని తన స్వీట్ తినద్దన్నప్పుడు అమాయకంగా పెట్టిన తన ముఖం గుర్తుకొచ్చి ఇక ఉండలేక వెళ్ళిపోతుంటే, గగన్ బాబు, గార్డెన్లో పుస్తకాలు ఉంటే మొన్న తీశాను, కానీ మీకు ఇవ్వటం మర్చిపోయాను, ఇదిగోండి అంది గులాబీ. గులాబీ నుంచి బుక్స్ తీసుకుని గార్డెన్లో తారని చదివిస్తూ జిమ్ చేయటం, స్విమ్మింగ్ పూల్లో పడడం, తార చీరతో ముఖం తుడుచుకోవటం, తను పడిపోతుండగా పట్టుకోవడం అన్నీ గుర్తుకొచ్చి రాజేశ్వరి గారి దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుని బుక్స్ ఇచ్చేసి బయటకొచ్చి ప్రవీణ్ దగ్గరికి వెళ్తాడు. ప్రవీణ్ని తీసుకుని కారులో తార వాళ్ళ ఊరికి బయలుదేరతాడు. ఊరికి వెళ్ళి తార రాలేదని తెలుసుకుని తన కోసం వెతుకుతూనే గగన్ మధ్యలో ఆఫీస్కి ఫోన్ చేసి తార ఫోన్ లొకేషన్ తెలుసుకుని, తార తను అనుకున్నట్లుగానే ఇంటికి వెళ్ళలేదని అర్థమై ఫోన్ ఉన్న చోటికి వెళ్తారు. కానీ అక్కడ తార ఉండదు. ఎందుకంటే తార పావని కోసం వెళ్ళే కంగారులో రాహుల్కి ఫోన్ చేసి బ్యాగ్లో సరిగా పెట్టుకోకపోవడంతో క్రింద పడిపోతుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళేసరికి పక్కనే ఉన్న పొదలు, చెట్లు, కొమ్మలు కదినట్లుగా అనిపించి గన్స్తో అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ పావని భయంతో వచ్చిన వాళ్ళు రౌడీలేమో అనుకుని ఇసుక తీసి విసిరేస్తుంది. కానీ గగన్ వాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకోవడంతో ఏమీ అవదు. ప్రవీణ్ పావనిని చూసి, పావని నువ్వు ఇక్కడేంటి అని అడిగాడు ప్రవీణ్. గగన్ ప్రవీణ్లను చూసి పావని ఏడుస్తూ, బావా, అన్నయ్య, అక్క అక్క అని ఏడుస్తూ కొంచెం కళ్ళు తిరగడంతో తల పట్టుకుంటుంది. పావని పరిస్థితి అర్థం చేసుకుని గగన్ తనతో తెచ్చిన బాటిల్తో వాటర్ తాగించి తారా గురించి అడుగుతాడు. పావని చెప్పింది విని తన ఇంటికి తీసుకెళ్ళమని ప్రవీణ్తో చెప్పి పావనిని పంపించి తారని వెతుక్కుంటూ వెళ్తాడు. వాటర్ బాటిల్ కోసం వెనక్కి వెళ్ళిన తారకి పావని బ్యాగ్ కనిపించడంతో అక్కడికి వెళ్తుంది. బ్యాగ్ తీసుకుని వెళ్దామనుకునే లోపే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన రౌడీలకి దొరికిపోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా తారా చెంపపై కొట్టి తారాని బలవంతంగా తీసుకెళ్లిపోతారు. ఇంతలో బిల్డింగ్ దగ్గరికి వచ్చిన రాహుల్కి తారాని రౌడీలు తీసుకురావడంతో జరిగింది అర్థం చేసుకుని, ఏంటి తారా, తప్పించుకుందామని ప్రయత్నించావా అని తారా దగ్గరికి వస్తాడు. ఇంతలో ఒక రౌడీ రాహుల్తో పావనిని వెతకడానికి వెళ్దామంటే తారా కోసం తనను అడ్డు పెట్టుకున్నాను. ఇప్పుడు తారా ఇక్కడే ఉంది కదా, తను ఇంకా మనకు అవసరం లేదు, తను ఈ అడవిలో నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళేలోపు మా పెళ్ళి అయిపోతుంది అని వాళ్ళని బయట ఉండమని చెప్పి తారాని చీర కట్టుకుని పెళ్ళికి రెడీ అవ్వమని చెప్తాడు. నేను కట్టుకోని అని తారా అనడంతో తారా చెంపపై గట్టిగా కొట్టడంతో క్రింద పడిపోతుంది. క్రింద పడిపోయిన తారా చేతిని షూతో నొక్కిపెట్టి ఏడుస్తున్న తారాని చూసి, నువ్వు అరగంటలో రెడీ అవ్వలేదంటే మీ అక్క కూతురు, నీ బంగారమైన కావ్య ప్రాణాలకి ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదు అని బయటికి వెళ్తాడు. కాసేపటికి కావ్య గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్న తారా దగ్గరికి వచ్చిన రాహుల్, నువ్వు నేను చెప్పిన మాట వినకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మా ఇంటికి పని మనిషిగా తీసుకెళ్ళడానికి చేసుకునే ఈ పెళ్ళికి నువ్వు రెడీ అయినా కాకపోయినా నాకేం తేడా లేదు అంటూ పంతులు ఎవరు అడవిలోకి రావడానికి ఇష్టపడకపోవడంతో ఫోన్లో మంత్రాలను ప్లే చేసి తారాకి తాళి కట్టడానికి తారకు దగ్గరగా వెళ్తాడు. అప్పుడే అక్కడికి తారాని వెతుక్కుంటూ వచ్చిన గగన్కి ఆ మంత్రాలు వినపడి బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. రౌడీలు గగన్ని గుర్తుపట్టి గగన్ దగ్గరికి వెళ్ళేసరికి లోపల మంత్రాలు విని తారా దగ్గరికి వెళ్ళాలనుకుని నలుగురికి గగన్ తనదైన స్టైల్లో దెబ్బలు తినిపించేసరికి గగన్ కొడదామనుకున్న వాళ్ళు చేతుల్లోని వెపన్స్తో సహా వాళ్ళు కింద పడిపోతారు. లోపల తన దగ్గరికి వస్తున్న రాహుల్ని చూసి తారా వాడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే గదిలోకి వెళ్ళిన గగన్ అది చూసి తన తారా మెడలో తాళి కడదామనుకున్న వాడిని చూసి కోపంతో తారా చేతిని పట్టుకునే లోపే వెనక నుంచి రాహుల్ని లాగి ఫోర్స్గా కొట్టేసరికి రాహుల్ కింద పడతాడు. గగన్ని చూసి భయపడినా ఇంకా ఏం చేసేదేం లేక గగన్కి గన్ ఏం చేస్తాడు. దాంతో గగన్ రాహుల్ చేతిని తన్నడంతో గన్ దూరంగా పడుతుంది. రాహుల్ కాలరి పట్టుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇచ్చేసరికి నోటి నిండా రక్తంతో పక్కకు పడిపోతాడు. గగన్ దెబ్బలకి తిరిగి కొట్టే అవకాశం అంటే మన రాహుల్ పనికిమాలిన పనుల్లో చూపెట్టిన శ్రద్ధ, సమయం కాస్త బాడీ పెంచడంలో చూపించుంటే గగన్ దెబ్బలకి కాస్త నిలబడగలిగాడేమో. ఓపిక, శక్తి లేక క్రింద పడిన రాహుల్ని చూసి తారా చేతిని పట్టుకుందామనుకున్న వాడి చేతిలోకి కిటికీ ఉన్న తుప్పు పట్టిన ఊచలు లాగి పొడి చేస్తాడు. రాహుల్ నొప్పితో బాధతో అరుస్తుంటే, అరిచావంటే ఈసారి గొంతుతో పొడి చేస్తా
అని అనడంతో రక్తం కారుతున్న చేతిని చూసుకుని నొప్పి ఉన్న బయటికి అరవలేక భయంగా గగన్ని చూస్తూ ఉంటాడు. గగన్ తారా వైపుకు తిరిగేసరికి తారా కళ్ళ నిండా నీళ్లతో గగన్ని చూస్తూ తన దగ్గరికి వస్తుంది. తారా చేతుల్ని చూసి కోపంగా రాహుల్ వైపుకు తిరిగి ఇంకో చేతిలో ఇనుప ఊచులు పొడిచి వాడి గుండెపై కాళ్ళు పెట్టి, నా తారాని బ్లాక్మెయిల్ చేసి బాధ పెట్టావు, ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశావు, పరువు గల కుటుంబంలో పుట్టి అసభ్యకరమైన నీచమైన పనులు చేసి అమాయకురాలైన మా చందుని ట్రాప్ చేసి తన లైఫ్ని కూడా నాశనం చేయాలనుకున్నావు. అన్నిటికీ మించి తారని బ్లాక్మెయిల్ చేసి బాధ పెట్టావు, చంపాలనుకున్నావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా అని గట్టిగా అరిచి కోపంగా వాడి చేతిలోని తాలిని లాక్కొని తారా మెడలో కట్టి, చూడు ఇప్పుడు తను తారా మాత్రమే కాదు, తారా గగన్ వర్ధన్ తన నీడని తాకాలనుకున్నా నన్ను దాటే వెళ్ళాలి అని కోపంతో రాహుల్ని పైకి లేపి ఇష్టం వచ్చినట్లుగా కొట్టేసరికి గగన్ చేయి ఎర్రగా కందిపోగా ముఖం బట్టలు రక్తంతో తడిసిపోయి రాహుల్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. కాసేపటికి వికాస్ కొంతమందితో వచ్చి రాహుల్ని తీసుకుని వెళ్తుండగా ఎవరో ఇద్దరు రావడంతో రాహుల్ని వదిలి వెళ్ళమని వికాస్ని పంపించేస్తాడు. వచ్చిన ఇద్దరిలో ఒకరు రాహుల్కి ఫస్ట్ ఎయిడ్ చేసి గగన్కి సెల్యూట్ చేసి తమతో పాటు తీసుకెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక అంతవరకు ఏం జరిగిందో అన్న స్పృహ లేకుండా బొమ్మలో నిలబడిపోయిన తారా తేరుకొని తన మెడలో తాలిని చూసి వణుకుతున్న చేతులతో తాలిని పట్టుకుని ఏం జరిగిందో అర్థం కాక ఇంకా ముందేం జరుగుతుందో తెలియక మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి, గగన్ గారు మీరెందుకు ఇలా చేశారు అని తాలిని చూస్తూ కోపంగా అడిగేసరికి గగన్ కోపంగా గట్టిగా చెంపపై కొట్టి తారా ముఖం చూడకుండా తన చేయి పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళేసరికి పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం, పైగా బాగా స్ట్రెస్ తీసుకున్న తారాకి గగన్ కొట్టిన దెబ్బలకి కళ్ళు తిరిగి పడిపోతుంది. పడిపోయిన తారని దగ్గరికి తీసుకుని అనవసరంగా తారని కొట్టానేమో అని అనుకుంటూ గగన్ బాధపడతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.